హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం మన ముందుకైతే తీసుకురావడండి. సో ఇది ముఖ్యంగా యువతకు సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఎడ్యుకేషన్ చేసి ఖాళీగా ఉంటారో అలాంటి వాళ్ళందరికైతే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తీసుకురావడం. ముఖ్యంగా ఐటీ శాఖకు సంబంధించి కానీ అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇది ముఖ్యంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఈ సర్వే తీసుకురావడం అనేది. ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా సర్వే అయితే చేయడం జరుగుతుంది. సో వీళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి మీరు ఏం ఎడ్యుకేషన్ చేశారు, ఏం చదివారు, అలాగే ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దామండి. సో ఈ సర్వే వల్ల ఏమి ఉపయోగం ఉంటాయి, అలాగే ఏ క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా ఉంటుంది, మీకు లాస్ట్లో లైవ్ డెమో కూడా చూపిస్తానండి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ముఖ్యంగా ఇది మనకి మంచి అప్డేట్ అయితే తీసుకురావాలి. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వారి కోసం అయితే తీసుకురావాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఐటీ మరియు ఇతర ఉద్యోగాల కోసం అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకి అవకాశాలు మరింత ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి మనకి. సో ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ స్కీమ్ అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క ప్రయోజనాలు ఏంటని చెప్పేసి క్లియర్గా మనకి వీటి యొక్క మౌలిక సదుపాయాలు ఏవి, సో వాటి యొక్క అంశాలపై ప్రభుత్వ స్పష్టత అవగాహన అయితే మనకి క్లియర్గా సర్వేకి ఏ విధంగా ఉపయోగపడాలి ప్రజలని చెప్పేసి, సర్వే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఇవ్వడం జరిగిందండి. స్వస్థలం అంటే సొంత గ్రామంలో ఉద్యోగాల అవకాశాలకి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే ప్రత్యామ్నాయం ఐటీ శాఖకు సంబంధించి ఎవరైతే చేయాలనుకుంటున్నారో, అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఏదైతే ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో, అంతే స్టూడెంట్ ఉన్నారో 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఈ సర్వేని పూర్తి చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ సర్వే చేసుకోవాలంటే ఖచ్చితంగా హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. సో హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే ఈ సర్వే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటి యొక్క సర్వే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి మీకు లైవ్ డెమో చేస్తానండి. సో మరింత లేట్ చేయడం ఆ టాపిక్లో కూడా వెళ్దాం. అదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ సచివాలయం యొక్క మొబైల్ అప్లికేషన్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం క్వాలిఫికేషన్ అనేది రావడం అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఏవైతే చదివారో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. సో మీకు సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరొకటి మీకు ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు ఏం వర్క్ చేస్తున్నారు. సో చూడండి, మనకి పిహెచ్డి కానీ, పీజీ కానీ, బిఎల్ కానీ, ఎంబీబీఎస్ కానీ, డిగ్రీ అదర్ సబ్జెక్ట్స్ కానీ, డిగ్రీ ఆర్ట్స్ కానీ. సో ఇక్కడ నేను డిగ్రీ ఆర్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో ఒకవేళ వర్క్ చేస్తుంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. సో మిమ్మల్ని ఆ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే మనకి 3.1 వచ్చేసరికి మనకి సో ఇక్కడ మీకు ఏమైనా వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ఐటీ కానీ అలాగే సాఫ్ట్వేర్ సంబంధించి ఎనదర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే కన్నా అని వీళ్ళు అడుగుతారు. సో సచివాలయం ఎంప్లాయీస్ అప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మనకి మరో 2.2 క్వశ్చన్ వచ్చేసరికి యు ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మీరు ఈ ప్రోగ్రామ్కి మీరు ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో మీకు సాఫ్ట్వేర్ కావచ్చు, అలాగే ఐటీ సంబంధించి కావచ్చు, ఎనీ వన్ జాబ్ ఏదైనా మీరు కావాలన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మీరు ట్రైనింగ్ పొందాలనుకుంటున్నారని చెప్పేసి అంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మనకి 2.3 వచ్చేసరికి సో ఇక్కడ మీకు మీ యొక్క సర్వీస్ అనేది సులభతరం చేసుకోవడానికి మీకు మౌలిక సదుపాయాలు ఉన్నాయా ఇంట్లో అని చెప్పేసి అడుగుతుంది. సో ఉంటేనే కన్నా ఎస్ అని క్లిక్ చేయాలండి. అలాగే ఇక్కడ మనకి ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే 2.4 వచ్చేసరికి ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అనేది మీ యొక్క ఇంటికి ఉందా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ రైట్ చేసినప్పుడు ఉంటే కానీ ఎస్ అని క్లిక్ చేయాలి, లేకుంటే నో అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి 2.5 క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో మీ యొక్క ఇంటర్నెట్ అనేది ఎంత స్పీడ్ ఉంది, ఆ స్పీడ్ సంబంధించి ఇక్కడ మనకి సో ఎంబీపీఎస్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ ఎంత స్పీడ్లో మీ యొక్క సరౌండింగ్లో మీకు ఇంటర్నెట్ అనేది ఎంత స్పీడ్గా ఉందని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి 100 MB స్పీడ్ ఉందా, లేకుంటే సమ్ వాల్యూ మీకు మీ యొక్క సరౌండింగ్లో ఉన్నటువంటి ఎంబీ ఎంత ఉందో స్పీడు, ఆ ఎంబీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో తర్వాత మరొక క్వశ్చన్ అయితే సచివాలయం ఎంప్లాయీస్ అయితే మిమ్మల్ని అడగడం జరుగుతుందండి. సో డూ యూ హ్యావ్ ఏ సపరేట్ రూమ్ విచ్ యూ కెన్ యూజ్ టు ప్రొవైడ్ వైఫై అండ్ ఫెసిలిటీస్ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఈ రూమ్లో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అవకాశం ఉంటే కన్నా మీకు ఎస్ అని క్లిక్ చేయాలి, లేకుంటే నో అని క్లిక్ చేయాలి.
సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరో క్వశ్చన్ అయితే మనకి అడగడం అయితే 3.1 వేసేసి, సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ది రూమ్ అంటే మీ యొక్క రూమ్ అనేది ఎంతమంది ఎన్ని సరౌండింగ్ అంటే ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది మీ యొక్క రూమ్ అనేది, ఒక రూమ్ అనేది ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ స్క్వేర్ ఫీట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి 3.2 వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇట్ కెన్ అకామిడేట్ అంటే ఈ రూమ్లో ఎంతమంది ఉండగలరు అని చెప్పేసి అడుగుతుంది. సో మీకు సంబంధించి ఎంతమంది అయితే ఉంటారో అంతమంది అని ఇక్కడ మ్యాక్సిమం 2 కానీ 1 కానీ 3 కానీ అట్లా మనము ఎంతమంది అయితే ఆ రూమ్కి అవైలబుల్గా ఉంటారో అది మనం ఎంటర్ చేయాల్సి ఉంది. ఎంటర్ చేసిన తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారో ఆ ఫ్యామిలీలో వాళ్ళ యొక్క ఓటీపీ ద్వారా కానీ అథెంటికేషన్ ద్వారా కానీ తంబేసిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే ఈ సర్వేని కంప్లీట్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఈ సర్వే ద్వారా ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి వీటి ద్వారా వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది మెరుగుపరచడం కోసం కానీ అలాగే ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ విధంగా మనకి సర్వే తీసుకురావడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ ఈ సర్వేకి సహకరించి మీ యొక్క సర్వే అనేది పూర్తి చేసుకోండి. గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మీకు ఈ సర్వే అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందండి. సో ఇదండి ఈ వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మీతోటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.